మాస్ జాతర సూపర్ స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ముందుగా రవితేజ అన్న గురించి మాట్లాడుకుంటే ఇంకా 75వ సినిమా తీసాక కూడా కొత్త డైరెక్టర్కి మాత్రమే ఛాన్స్ ఇచ్చే వాళ్ళలో ముందున్న వ్యక్తి. అన్న వల్ల సినీ ఇండస్ట్రీలో ఎంతో మందికి లైఫ్ దొరికింది. అందులో ఇప్పుడు భాను భోగవరపు గారు చేరిపోయారు. భాను గారు స్టోరీని బాగా రాశారు మరియు తీశారు కూడా. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మూవీ శీలావతి అనే గంజాయి గురించి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే గంజాయి తగలబెట్టడంతో ముగుస్తుంది. ఇక పాటలు అన్నీ బాగున్నాయి. పాటలు అనగానే భీమ్స్ సిద్రిలేవ గారి గురించి 4 మాటలు. ఆయన ఈవెంట్లో మాట్లాడిన మాటలు వింటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. ఆయన ఒక మాట చెప్పారు, రవితేజన్న లేకపోతే నేను లేను. ఒక సెల్ఫీ వీడియో పాట రూపంలో రికార్డ్ చేశాను, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దాన్ని చూసి నాకు రవితేజ గారు ఛాన్స్ ఇచ్చారు. ఎంత మంచి మాటనో కదా అది. ఇంకా ఈ సినిమాలో మా ధూమ్ధామ్ తిరుపతి అన్నకి మంచి క్యారెక్టర్ దొరికింది. రవితేజ అన్న టచ్ తగిలింది తిరుపతి అన్నకి. సీన్ చెంపపంటి ఒక్కటిస్తాడు. అన్న జన్మ ధన్యమైపోయింది. ఇంకా శ్రీలీల గారు క్యూట్గా చాలా బాగున్నారు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ, ఆది గారి పంచులు ఓహో అదిరిపోయాయి. ఇక నవీన్ చంద్ర గారు విలన్ రోల్లో ఒదిగిపోయారు. ఇక పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప చివరి 20 నిమిషాల్లో వస్తాడు. యాక్టింగ్ అదరగొట్టేశాడు. ఇక వీటీవీ గణేష్ గారు కూడా అలరించారు. సినిమాకి క్లైమాక్స్ హైలైట్. సో ఫ్రెండ్స్, మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సినిమా చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.